వచ్చి ఉన్నాడు. What you have to do to inherit the kingdom of God? నీవు ఎలాగా యొక్క పరలోక రాజ్యాన్ని పొందుకుంటావు? We have come here with a great news and good news. మేము ఇక్కడికి వచ్చింది ఎందుకు అని అంటే ఒక గొప్ప సంగతి మీకు తెలియజేయడానికి, ఒక మంచి శుభవార్త తెలియజేయడానికి వచ్చి ఉన్నాము. She is my sister. ఈయన మా యొక్క బ్రదర్ అయి ఉన్నారు. God gave a burden to her to preach the word of God to the people who doesn't know Christ. యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పడానికి వీరి యొక్క హృదయానికి దేవుడు భారం ఇచ్చి ఉన్నాడు. That's the reason we came here. అందుకనే ఆ సందర్భాన్ని బట్టి మేము మీ దగ్గరికి వచ్చి ఉన్నాము. We are inviting you in the name of our Lord and Jesus Christ. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము యేసుక్రీస్తు నామములో. Do you know who is Jesus Christ? మీకు తెలుసా యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? He is a savior. ఆయన రక్షకుడై ఉన్నాడు. He is a savior to you. ఆయన మీకు రక్షకుడై ఉన్నాడు. He is a savior to me. నాకు రక్షకుడై ఉన్నాడు. He is a savior to all over the India. మన భారతదేశం మొత్తానికి ఆయన రక్షకుడై ఉన్నాడు. He is a savior to the whole world. ఆయన ప్రపంచం మొత్తానికి రక్షకుడై ఉన్నాడు. Do you know his name? మీకు తెలుసా ఆయన పేరేంటో? His name is Jesus Christ. ఆయన యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నాడు. Do you know the meaning of Jesus Christ? యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఏంటో మీకు తెలుసా? ఆ పేరుకి అర్థం ఏంటో తెలుసా? He is a savior. ఆయన రక్షకుడై ఉన్నాడు. Jesus means love. యేసుక్రీస్తు ప్రభువారు అనగా ప్రేమయ్య ఉన్నాడు. Jesus means heaven. యేసుక్రీస్తు ప్రభువారు అనగా పరలోకమై ఉన్నాడు. Jesus means eternity. యేసుక్రీస్తు ప్రభువారు అనగా నిత్యత్వమై ఉన్నాడు. He wanted to give that eternal life to you. నీకు ఆయన నిత్యత్వం ఇవ్వటానికి వచ్చి ఉన్నాడు. That's the reason he came all the way from heaven to town. దాన్ని బట్టి ఆయన పరలోక రాజ్యం విడిచి ఈ భూలోకానికి దిగి వచ్చి ఉన్నాడు. What you have to do to inherit the kingdom of God? నీవు ఎలాగా యొక్క పరలోక రాజ్యాన్ని పొందుకుంటావు? How to get to enter into the kingdom of God? You need Jesus Christ. నువ్వు నిత్య రాజ్యాన్ని చేరాలంటే యేసుక్రీస్తు ప్రభువారు కావాలి. To go to heaven, you need Jesus. నువ్వు పరలోక రాజ్యం చేరాలంటే నీకు యేసుక్రీస్తు ప్రభువారు కావాలి. Why you need Jesus? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు మనకు కావాలి? Why you need Jesus? Why I need Jesus? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు నీకు నాకు కావాలి? If there is no Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారు లేకపోతే we die in sin. మనం పాపములో చనిపోతాము. Bible says, పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, all have sinned and come short of the glory of the Lord. మనం అందరము పాపం చేసి దేవుని యొక్క మహిమను కోల్పోయాము. How to get into the kingdom of God? ఎట్లా దేవుని రాజ్యం మనం పొందుకోగలము? How to get the Lord Jesus Christ? యేసుక్రీస్తు ప్రభువుని ఎలాగ మనం పొందుకోగలము? I believe Jesus Christ as your personal savior. యేసుక్రీస్తు ప్రభువుని మీ యొక్క సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు, by accepting Jesus Christ in your heart, మీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు, he is giving a great invitation. ఆయన మిమ్మల్ని ఒక గొప్ప ఆహ్వానంతో పిలుస్తున్నాడు. Come to me. రండి నా యొద్దకు. Come to me, I'll give salvation. మీరు నా యొద్దకు రండి, నేను మీకు రక్షణ ఇస్తాను. Come to me, I'll give a rest. మీరు నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. Not that world give. ఈ యొక్క లోకం మనకి ఆ విశ్రాంతిని మనకి ఇవ్వదండి. God, Jesus Christ give a spiritual life, spiritual rest. యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మీయమైన జీవితం, ఆత్మీయమైన మరి శాంతిని మనకి నెమ్మదిని ఇస్తాడు. He is ready to give you right now. ఆయన ఇప్పుడే ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు. Believe Jesus Christ as your personal savior. యేసుక్రీస్తు ప్రభువుని మీ యొక్క సొంత రక్షకుడుగా అంగీకరించండి. Jesus said, యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, I am the way. నేనే మార్గము. Jesus said, యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, I am the truth. నేనే సత్యమై ఉన్నాను. Jesus said, యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, I am the way. నేనే మార్గమై ఉన్నాను. Jesus said, యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, I am the life. నేనే You have life, I have life. నీకు నాకు జీవం ఉంది. But our life will die one day. ఒక రోజున మన యొక్క జీవము చనిపోతుంది. We go to the graveyard one day. ఒక రోజున మనం సమాధిలోనికి వెళ్ళిపోతాము. Jesus Christ also died and went to graveyard. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి సమాధిలోనికి వెళ్ళాడు. He rose up on third day. ఆయన మూడో దినాన లేచి ఉన్నాడు. He died and rose again on third day. ఆయన చనిపోయి మూడో రోజున తిరిగి లేచి ఉన్నాడు. That kind of a life Jesus Christ having. అదే జీవము నీకు నాకు ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. We have a power to die. మనకు చనిపోవటానికి శక్తి ఉంది. But we cannot get up after death. మనం చనిపోయి మరలా తిరిగి లేసే శక్తి మనలో లేదు. If you believe Jesus Christ, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటావో, He will give that life to get up. అదే జీవాన్ని ఆయన ఇచ్చి లెగు అని పిలుస్తాడు. And you will be in eternity. మనల్ని ఆయన నిత్య రాజ్యానికి తీసుకొని వెళ్తాడు. You can go to heaven. ఆయన పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తాడు. When he will take. ఎప్పుడు ఆయన మనల్ని
తీసుకొని వెళ్తాడు. When you believe Jesus Christ only, He will come to you. ఎప్పుడైతే నువ్వు ఆయన్ని సొంత రక్షకుడుగా అంగీకరిస్తాడో ఆయన నిన్ను పిలుస్తాడు, వస్తాడు నీ దగ్గరికి. If you believe Jesus Christ, నీవు యేసుక్రీస్తు వారిని రక్షకుడుగా అంగీకరిస్తే you get a great hope. మనకు ఒక నిరీక్షణ ఉన్నది. If you believe Jesus Christ యేసుక్రీస్తు వారిని రక్షకుడుగా అంగీకరిస్తే and accept Jesus Christ as your personal Savior, నీ యొక్క సొంత రక్షకుడుగా ఆయన అంగీకరిస్తే He will give eternal life. ఆయన మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు. That's why Jesus said, అందుకని ఆయన చెప్తున్నాడు, I am the way to Father. నేనే తండ్రి దగ్గరికి మార్గమై ఉన్నాను, I am the way to heaven. నేనే పరలోక రాజ్యానికి మార్గమై ఉన్నాను, I am the way to wonderful place. నేను పరలోక రాజ్యంలో ఒక అందమైన స్థానంలోనికి మిమ్మల్ని తీసుకొని వెళ్తానని ఆయన చెప్తున్నాడు. There sinful man cannot go. పాపి పరలోక రాజ్యానికి చేరడండి. Only saints will go heaven. పరిశుద్ధులే పరలోక రాజ్యానికి చేరుకుంటారు. But you are not saint, you are not holy, I am not holy. నీవు పరిశుద్ధుడు కాదు, నేను పరిశుద్ధురాలని కాదు. We cannot go to heaven. మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేము. According to our sins, we have to go to hell. మనం పరిశుద్ధ లేఖనం ప్రకారంగా చెప్పినట్లయితే మనము నరకానికి వెళ్ళవలసిన వారమై ఉన్నాము. But how to go heaven? ఎలాగ పరలోక రాజ్యానికి వెళ్తాము? By believing Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నప్పుడు వెళ్తాము. By accepting Jesus Christ. ఆయన యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినప్పుడు వెళ్తాము. You can do a small prayer in your heart. మీ యొక్క హృదయంలో చిన్న ప్రార్థన చేసుకోనండి. Lord Jesus, యేసుక్రీస్తు ప్రభువా, I am a sinner. నేను పాపిని, Forgive my sins. నా పాపములు క్షమించండి, Come into my heart. నా హృదయంలోనికి రండి, Touch me. నన్ను తాకండి, Heal me. నన్ను స్వస్థపరచండి. And you can pray small prayer in your heart. మీ హృదయంలో చిన్న ప్రార్థన చేసుకోనండి. Then you get a salvation. అప్పుడు మీకు రక్షణ వస్తుంది. You get a wonderful life. మీకు మంచి జీవితం వస్తుంది. I have that wonderful life. నేను ఆ యొక్క అందమైన జీవితాన్ని కలిగి ఉన్నాను. My sister has that wonderful life. మా బ్రదరు అందమైన జీవితం కలిగి ఉన్నారు. You want? నీకు కావాలా? Believe not. ఎస్, దేవుని నమ్ముకో. You want that life? నీకు ఆ జీవితం కావాలా? You want that eternal life? నీకు ఆ యొక్క నిత్యత్వం కావాలా? Read the word of God. బైబిల్ వాక్యం చదవండి. Read the word of God every day. ప్రతిరోజు ఈ వాక్యాన్ని చదవండి. You'll be blessed. నీవు ఆశీర్వదించబడతావు. I am reading word of God every day. నేను ప్రతిరోజు ఈ వాక్యాన్ని చదువుతానండి. God speaks to me. ఎస్, దేవుడు నాతో మాట్లాడతాడు. Yes, God is speaking to me. He will speak to you also. నాతో మాట్లాడే దేవుడు నీతో ఎందుకు మాట్లాడతాడు? మాట్లాడకుండా ఉండగలడా? He's the God who speaks. ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు. He want to come to you. ఆయన నీ దగ్గరికి రావాలని ఆశపడుతున్నాడు. But he doesn't come forcefully. ఆయన బలవంతాన్ని నీలోనికి రాడండి. You have to accept him. నువ్వు ఆయన్ని అంగీకరిస్తే నీ దగ్గరికి వస్తాడు. You have to you have to call. నువ్వు పిలిస్తే ఆయన వస్తాడు. You have to welcome him. నువ్వు ఆయన ఆహ్వానిస్తే నీ దగ్గరికి వస్తాడు. And he'll come and stay with you. ఆయన నీ దగ్గరికి వచ్చి నేను రక్షిస్తాడు. Give your heart to him. నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వండి. The Bible says వాక్యం చెప్తుంది our heart was corrupted. మన హృదయము చెడిపోయినది. Our heart was damaged. మన హృదయము పాడైపోయింది. Nobody will repair. దాన్ని ఎవరు బాగు చేయలేరు. No hospital will repair. ఏ హాస్పిటల్ దాన్ని బాగు చేయలేదు. Any doctor, no doctor will repair. మన హృదయం చెడిపోయిన హృదయాన్ని ఏ డాక్టర్ బాగు చేయలేడు. Only Jesus will repair your heart. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే ఆ యొక్క హృదయాన్ని బాగు చేసే ఉన్నాడు. He will take your dirty heart. పాడైపోయిన నీ హృదయాన్ని ఆయన తీసుకొని He will give a new heart to you. ఆయన నూతన హృదయాన్ని, నూతన గుండెని ఆయన నీకు ఇస్తాడు. You will have a new life. నీకు మంచి జీవితం, కొత్త జీవితం ఇస్తాడు. That's why I request you to follow and believe. దయచేసి మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాము, యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకోరండి. If you want Bible, come to me. మీకు వాక్యం బైబిల్ కావాలా? మా దగ్గరికి రండి. We have a word of God here. You can come and pick up any books. ఇక్కడ మా దగ్గర అనేకమైన బైబిల్ గ్రంథానికి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి, తీసుకోనండి. Freely you can take. మీరు ఫ్రీగా వీటిని ఉచితంగా పొందుకోవచ్చు. Freely you can take. మీరు ఉచితంగా వీటిని పొందుకోవచ్చు. No need to pay any money. మీ దగ్గర మాకేమి డబ్బు వద్దండి. It's all free of cost. ఇది అంతా ఉచితంగా ఇవ్వబడి ఉన్నది. Many languages we can available. మా దగ్గర అనేకమైన భాషలు కలిగిన పుస్తకాలు మా దగ్గర ఉన్నాయండి. Thank you so much. God bless you all. మీ అందరికీ వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.